సిబిల్ రిపోర్ట్లో రిటర్న్ ఆఫ్ ఈ పదం ఎప్పుడైనా చూశారా లేదా విన్నారా? చూడ్డానికి మామూలుగానే ఉన్నా ఇది చాలా పెద్ద ప్రమాణానికి ఈ సంకేతం. ఇంతకీ దీని అర్థమేంటి? ఇది మన ఫైనాన్షియల్ లైఫ్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక్క విషయం క్లియర్గా చెప్పుకుందాం. ఒకరి క్రెడిట్ రిపోర్ట్లో రిటర్న్ ఆఫ్ అని కనబడిందంటే అది వాళ్ళ ఆర్థిక ఆరోగ్యానికి ఒక పెద్ద రెడ్ అలర్ట్ అన్నమాట. ఫైనాన్షియల్ డిసిప్లిన్ విషయంలో వాళ్ళు చాలా వెనకబడ్డారనేది సూచిస్తుంది. సో దీన్ని అస్సలు లైట్ తీసుకోకూడదు. అసలు ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? చాలా సింపుల్. తీసుకున్న లోన్కి సంబంధించిన ఈఎంఐని వరుసగా 180 రోజులకు పైగా అంటే అక్షరాల 6 నెలలు కట్టకపోతే అప్పుడు ఆ లోన్ అకౌంటును రిటర్న్ ఆఫ్గా మార్చిస్తారు. ఇదేదో ఒక్క నెల ఆలస్యం కాదు, బాధ్యతను పూర్తిగా పక్కన పెట్టేశారని చూపిస్తుంది. మరి ఈ రిటర్న్ ఆఫ్ స్టేటస్ని ఎవరు రిపోర్ట్ చేస్తారు? ఇంకెవరు? మనకు లోన్ ఇచ్చిన బ్యాంకే. వాళ్లే ఈ విషయాన్ని సిబిల్ లాంటి క్రెడిట్ బ్యూరోలకు అధికారికంగా పంపిస్తారు. అంతే, అప్పట్నుంచి ఆ అకౌంట్ రికార్డులో ఒక మొండి బకాయిగా స్థిరపడిపోతుంది. సరే, రిటర్న్ ఆఫ్ అని పడింది, దానివల్ల వచ్చే నష్టమేంటి? దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక భవిష్యత్తునే తలకిందులు చేసేస్తుంది. దీని ఎఫెక్ట్ చాలా కాలం పాటు మనల్ని వెంటాడుతుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్కి వద్దాం. ఒకసారి సిబిల్ రిపోర్ట్లో రిటర్న్ ఆఫ్ అని పడిందంటే భవిష్యత్తులో ఏ బ్యాంకు కూడా లోన్ ఇవ్వడానికి ముందుకు రాదు. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, చివరికి ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవడం కూడా దాదాపుగా అసాధ్యమైపోతుంది. అందుకే మన ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ సిబిల్ రిపోర్ట్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈఎంఐలు టైంకి కడుతున్నామా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి, మన క్రెడిట్ స్కోరే మన ఆర్థిక భవిష్యత్తుకు పునాది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.